ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గం జేపంగుళూరు మండలంలోని కోటపాడు గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక జెడ్పీ హైస్కూల్లో 87 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతర దాతలు సహకారంతో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండ్లో బోరుతో పాటు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ స్టేషన్ను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలు మంత్రి అభినందించారు. ఈరోజు జేపంగుళూరు మండలం కోటపాడు గ్రామంలోని నిర్వహించిన PM సూర్యాగర్ పథకం ప్రారంభించడంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్లో పరిశీలించిన ఉచిత సౌర విద్యుత్ సదుపాయం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల భారం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. PM సూర్యాగర్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోని అగ్రగామిగా ముందుకు సాగుతుంది. అడిగారు ఇది డైనింగ్ హాల్ కట్టమని. 100 సంవత్సరాల నుంచి ఎంతమంది విద్యార్థుల్ని ఈ దేశానికి అందించిన వాళ్ళందరూ కలిసి కట్టండి. అర్థమైందా? అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నేను ఒక్కనే చేయడం కష్టం. మీ అందరూ కూడా రూపాయి స్కూల్కి వేస్తే ఈజీగా అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు షెడ్ కట్టాడు, పద్మా గారు ఏమన్నా బోర్ వేశారు. అందుకని మిగతా వాళ్ళు అందరూ కలిసి ఇది కట్టించండి. మొన్న రోజు వెళ్ళేటప్పుడు వీళ్ళు పిల్లలందరూ కలిసి అడిగారు లెవెలింగ్ చేయమని. ఆ రోజు ఇమీడియట్గా చెప్పి జిల్లా పరిషత్కి చెప్పేసి ఇమీడియట్గా ఒక 10 లక్షల రూపాయలు లెవెలింగ్ చేసి అయిపోయింది కదా. పని అయిపోయింది, లెవెలింగ్ అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నారు 10 లక్షలు పెట్టి. అది కూడా పడిపోయిందని ఇమీడియట్గా కట్టించారా? కట్టలేదు, ఊరక అడ్డం పెట్టారు. ఇది అయిపోగానే ఫంక్షన్ అయిపోగానే కడతా ఉన్నారు. అదొకటి ఇన్కంప్లీట్గా స్కూల్ ఉంది, అది కూడా జిల్లా పరిషత్లో 15 లక్షలు ఇప్పించాం. ఈ 3 ఇమీడియట్గా ఒకటి అయిపోయింది, ఇంకా 2 అవ్వాలి. అది ఇమీడియట్గా చేపించేస్తాము. ఇవాళ మళ్ళీ మన గ్రామానికి వచ్చే తల్లికి 60 లక్షల రూపాయలు CC రోడ్స్ ఇచ్చాం, 50 లక్షల రూపాయలు CC రోడ్స్ ఇచ్చాము. గూడెం ఒక 20 లక్షల రూపాయలతో గూడెం కడతా ఉన్నాం. అంటే దాదాపు 1,5 లక్షల రూపాయలు ఫండ్స్ ఈ గ్రామానికి ఇచ్చాం. ఇంకొన్ని జరుగుతున్నాయి అన్నారు, జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని అన్నితే జరిగిపోయినాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు ఎన్ని కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా ఇవాళ కొంతమంది దాతల సహకారంతో మీ గ్రామంలో పిల్లలందరూ కూడా అడిగారు ఆ రోజు సైకిల్ కావాలని. దాదాపు 87 మందికి సైకిల్స్ ఇచ్చాం. దాదాపు మీ స్కూల్తో పాటు ఇవాళ 11,200 మందికి ఇచ్చాను వాళ్ళకి. ఇంకొక 5 స్కూల్స్కి ఇవ్వాలి. ఇంకా అది ఇస్తే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు ఇది 1 సంవత్సరంలోనే 11,500 మందికి సైకిల్స్ ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో చాలా మంది చాలా చోట్ల విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా చదువుకోవడానికి 2-3 కిలోమీటర్లు, మీ గ్రామం అయితే మీ గ్రామంలో నుంచి వస్తున్నారు. నేను చూసిన స్కూల్స్లో అయితే 2-3 కిలోమీటర్లు బ్యాగులు వేసుకొని నడిచి వచ్చే స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. అందుకని ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేశాను. అవన్నీ చేసుకుంటా ఇవన్నీ కూడా దాతలు చాలామంది నేను చేసే కార్యక్రమం చూసి వాళ్ళే ముందుకు వచ్చి ఈ స్కూల్లో మేము ఇస్తాం, ఈ స్కూల్లో మేము ఇస్తాం అని చెప్పి ఇప్పుడు మీ స్కూల్కి ఇచ్చింది కూడా ఒక బాంబే కంపెనీ వాళ్ళు. నేను అడగగానే ఒక 1000 సైకిళ్ళు ఇవ్వమంటే ఇంకెన్ని మీకు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నారు. 1700 ఉన్నాయి. 1700 నేనే పంపిస్తానని ఆ కంపెనీ వాళ్ళు పంపించారు అనమాట. మీరు 1700 సైకిల్ ఒకే కంపెనీ వాళ్ళు పంపించారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి అభినందన తెలియజేసుకుంటూ, ఇంకా పిల్లలేదు అడిగారు కొన్ని, తప్పకుండా వీటిలో సాధ్యాసాధ్యాలు చూసి నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా చేపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు ఈ సంవత్సరం 9th వచ్చింది, 9th చదివారు. నెక్స్ట్ ఇయర్ 10th వెళ్తారు. మంచిదే. ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం? 1 to 10 అన్ని సబ్జెక్టులు వాళ్ళనే చెప్పంటారు. ఈసారి అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడైతే ఖాళీలు ఉండే టీచర్ పోస్టులు మొత్తం కూడా కనుక్కొని 16,000 పోస్టులు ఖాళీగా ఉంటే మొత్తం DSC ద్వారా ఒకేసారి 16,000 పోస్టులు శాంక్షన్ చేసిన ఘనత లోకేష్ గారిది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా చేయలే అట్లా. 2,000, 3,000, ఒక 10,000 టీచర్లు ఉంటే 2,000 ఒకసారి చేస్తాం, 2,000 ఒకసారి చేస్తాం, ప్రభుత్వానికి భారం అవుతుందని చెప్తే. ఎందుకంటే మన దేశానికి మంచి పౌరులను తయారు చేసేది విద్యార్థులు విద్యా దశలో కాబట్టి విద్యార్థులను తయారు చేసే టీచర్స్ లేకపోతే కొరతతోటి అరకొర చదువులతోటి నిర్వీర్యం అవుతున్న స్కూల్స్ పాఠశాలలు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని 16,000 మంది టీచర్స్ని ఒకేసారి ఇచ్చారు. మీ స్కూల్లో ఎవరైనా ఉన్నారా DSC ద్వారా వచ్చిన వాళ్ళు? ఈ సంవత్సరం మీకు అంతా సీనియర్సే ఉన్నారు, మీ వీళ్ళకంతా సీనియర్సే ఉన్నారు. ఎంతమంది టీచర్స్ ఉన్నారు? స్ట్రెంత్ పెంచండి. మీరు కూడా మధ్యాహ్న భోజనాన్ని జాగ్రత్తగా చూసి పెట్టించండి. పిల్లలు ఇంట్లో క్వాలిటీ మీరు చెప్పడం కాదు, పిల్లలు ఇక్కడ తినకుండా ఇక్కడ తినకుండా ఇంటికి వెళ్ళారంటే బాగా పెట్టినట్లు లెక్క. అందరూ స్కూల్లోనే తిన్నారంటే మీరు బాగా పెట్టినట్లు లెక్క.
నేనెందుకు మిమ్మల్ని చెప్తున్నా, ఎంఈఓ గారు మీరు కూడా రోజు ఒక స్కూల్లో భోజనానికి రావాలి. అట్లానే తల్లిదండ్రులు కూడా మీరు స్కూల్కి వచ్చి భోజనం ఎలా పెడతారు అనేది చెక్ చేయాలి. రోజు ఎవరో ఒకరు పేరెంట్స్ని కూడా, 2-3 పేరెంట్స్ని కూడా, పిల్లలు చదువుకునే పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి భోజనం ఎట్లా పెడతాం అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పిల్లల స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది. మాకు చేతైనంత అవకాశం స్కూల్ బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. 100 సంవత్సరాల నుంచి ఆ రోజులు ఎవరో పెద్దలు నిర్ణయం తీసుకొని ఈ స్కూల్కి బాటలు వేశారు. అందుకే కొన్ని లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది ఈ స్కూలు. అదేవిధంగా అందరూ బయట, ఇందాక స్కూల్లో బయట ఆర్టీసీ డిఎం గారు కూడా ఇక్కడ చదివి వెళ్ళారన్నారుగా, అంతేనా? ఇక్కడ చదివి వెళ్ళారా? ఆర్టీసీకి సంబంధించిన ఆయన కాదు, ఊరకు పిలిచారా? ఎందుకు మీ బస్సు కోసమా? సైంటిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి స్కూల్కి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని. ఇంటరాక్ట్ అయితే నేను ఇక్కడ చదివాను కాబట్టి ఈ స్థాయికి వెళ్ళానని చెప్పను. అప్పుడు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఉంటాం. సరేనా? ఓకే అండి, అందరూ నమస్కారం. పిల్లలకి ఏం చేస్తారంటే సైకిల్ అన్నీ ఒకే కలర్ ఉన్నాయి కదా, ఎవరు అద్దంకి మున్సిపల్ కార్యాలయాలను గుంటూరు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అధికారి మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి అయిన పి మధుకుమార్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా అద్దంకి ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ అంటూ లేదు. ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి పబ్లికేషన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రజల అభిప్రాయాలు సేకరించి కొన్ని సవరణలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల ప్రజల అవసరాల దృష్టిలో భాగస్వాములైన వారి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియబరిస్తే వాటిని పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మాస్టర్ ప్లాన్లో వారి సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రీజనల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు నుంచి వచ్చానండి, రీజనల్ డైరెక్టర్ని. అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ ఆఫీసర్గా కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. ఈ 2 క్యాడర్లతో నేను ఈరోజు అద్దంకి పురపాలక సంఘాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ అద్దంకి పురపాలక సంఘంలో ముఖ్యంగా ఇప్పటివరకు ఒక మాస్టర్ ప్లాన్ అంటూ లేదు. అటువంటి మాస్టర్ ప్లాన్ తయారు చేసే ప్రక్రియలో ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మనం పబ్లిష్ చేయడం జరిగింది అద్దంకి పురపాలక సంఘానికి. సో డ్రాఫ్ట్ మాస్టర్ ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాస్టర్ ప్లాను అంటే భవిష్యత్తులో, అంటే ఒక 20 ఏళ్లలో మన టౌను ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ పెరుగుదల దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్లలో ఎట్లా పెరుగుతుంది అనేది ముందే ఊహించి మనం తయారు చేసేటువంటిది మాస్టర్ ప్లాన్. సో అంటే అందులో ముఖ్యంగా మాస్టర్ ప్లాన్లో ఏముంటుందంటే, ఎంత రోడ్లు వెడల్పు ఉండాలి, భవిష్యత్తులో ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు భవిష్యత్తులో ఎంత వెడల్పు చేయొచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి ఒక ల్యాండ్ యూజ్ని భవిష్యత్తులో ఏ ల్యాండ్ కోసం, ఏ యూజ్ కోసం ఉపయోగించవచ్చు అనే 2 ఫ్యాక్టర్స్తో దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. సో అందులో భాగంగా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అది ప్రజల సందర్శనార్థం పబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రజల్లో అందరూ కొంతమంది అవగాహన చేసుకుని ఈ మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకుని కొన్ని అబ్జెక్షన్స్, సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ అబ్జెక్షన్, సజెషన్స్ని ఇప్పుడు మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అన్న ఆస్పెక్ట్ మీద ఇవాళ ఇన్స్పెక్షన్ చేసి అందులో ప్రజలు ఇచ్చినటువంటి ఈ అబ్జెక్షన్, సజెషన్స్ కన్సిడర్ చేయగలమా, చేయలేమా, కన్సిడర్ చేస్తే కన్సిడర్ చేసేలాగా, కన్సిడర్ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనే విధంలో స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో పిఎంయూ కమిటీ అంటారు. ఆ కమిటీలో సబ్మిట్ చేయడం కోసం చెప్పి ఇవాళ రావడం జరిగిందండి. సో ప్రజలందరికీ మేము మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకునేది ఏంటంటే, అందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రక్రియలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజలు ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్కి ప్రజలందరికీ ఉపయోగపడే మంచి ఆయుధంగా ఉంటుంది కాబట్టి టూల్ ఇది ఒక మంచి టూల్ కాబట్టి. సో దానికోసం ప్రజలందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి ప్రక్రియలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తే మనం ఈ అద్దంకి పురపాలక సంఘానికి ఒక బెటర్ మాస్టర్ ప్లాన్, ఒక మంచి మాస్టర్ ప్లాన్ అందించేవాళ్ళు అవుతాము. కాబట్టి ప్రజలందరి నుంచి కూడా ఈ సహకారం కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అద్దంకి పురపాలక సంఘాన్ని సంభవించి 2025-26 సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన అద్దంకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల మీదుగా
మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు అవార్డు జ్ఞాపక 3,000 రూపాయలు బహుమతి అందించారు. గతంలో కూడా అద్దంకి పురపాలక సంఘంలోనే రాష్ట్రంలోనే 2వ స్థానం సాధించాం. ఇప్పుడు మళ్ళీ అద్దంకి పట్టణ ప్రజలు అందరి సహకారాలతో 2వసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నాం. అందుకు అద్దంకి పట్టణ ప్రజలకు మున్సిపల్ శాఖ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి పురపాలక సంఘానికి సంబంధించి 25-26 ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో దగ్గర 94% అనేది కలెక్ట్ చేసుకుని రాష్ట్రంలోనే 2వ ప్లేస్లో మనం కలెక్షన్ అనేది చేయటం జరిగింది. దీనివల్ల మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద అద్దంకి పురపాలక సంఘానికి అవార్డు రావడం జరిగింది. దానిలో భాగంగానే జ్ఞాపిక సర్టిఫికేట్ 3,000 రూపాయలు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా మనం సేమ్ పొజిషన్లో 2 స్టేట్లో 2వ స్థానంలో ఉన్నాం. ప్రజెంట్ కూడా అదే స్థానంలో ఉన్నాం. ఇదంతా కూడా పట్టణ ప్రజల సహకారంతో మనం ఈ అవార్డు తీసుకోవడం, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది వసూలు చేయడంలో రికార్డు సాధించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మార్చి 16 నుంచి ఈ నెల ఆఖరి వరకు జరిగే జనగణ ముగింపు సమావేశం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెన్సస్ ట్రైనింగ్ సెకండ్ బ్యాచ్ లాస్ట్ డే ట్రైనింగ్ అనేది జరుగుతాము. అందులో భాగంగా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో కొన్ని హౌస్ హోల్డ్స్లో ఈ సెన్సస్ డేటా సేకరించడం జరిగింది. దాని మీద ఇప్పుడు కూడా బ్యాచెస్ వారీగా ట్రైనింగ్ అనేది ఎట్లా చేయాలి, సెన్సస్ ఏం అడగాలి, క్వశ్చన్లు, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాని మీద డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 16 నుంచి నెలాఖరు వరకు జరిగేటువంటి సెల్ఫ్ ఎడ్యుకేషన్లో పాల్గొనాలి. సార్ అర్థమైంది కదా, వాడేది ఒకళ్ళే అయినప్పుడు సెన్సస్ హౌస్ కూడా సార్ మాకు వచ్చిన దాంట్లో మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాము. లేదంటే వాళ్ళ డోర్ నెంబర్ ఉంటుంది సార్. వాళ్ళు లేని ఫంక్షన్లో ఏదైనా లాక్డ్ అయినా, డోర్ లాక్డ్ అయినా, లేకపోతే ప్రజెంట్ ఇక్కడ లేదు ఏదైనా ఊర్లోకి వెళ్ళి వస్తారన్నా కానీ, ఖాళీ ఉన్నా కానీ, రేపు మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ 3 కాలమ్స్ చేసుకుంటాం. శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి అభిషేకం మరియు గణపతి నవగ్రహ శోభాయామన జరుగుతుంది. ఉదయం గుండ్లకమ్మ నది నుండి 102 కలశాలతో శోభాయామన యాత్ర, ఉత్సవం, తదుపరి పూజా హోమం కార్యక్రమం జరుగును. అనంతరం సాయంత్రం 1,00,000 మల్లెలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును. అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. వాసవి రేపు అనగా 26/4/2026 మా వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాల సందర్భంగా రేపు ఉదయం 4:40 సుప్రభాత సేవ, అక్కడ సుప్రభాత సేవ తర్వాత గోపూజతో పాటు 102 కలశాలతోటి గులకమ్మ నది తీరం నుండి శోభాయాత్రగా మళ్ళీ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. తదనంతరం విఘ్నేశ్వరుడికి అమ్మవారికి విశేష ద్రవ్యములతో పూజా కార్యక్రమాలు జరుగును. తదనంతరం సాయంత్రం 6 గంటలకి కుంకుమ పూజ, లక్ష్మణ పూజలతోటి లక్ష్మ మధ్యపూలతోటి అమ్మవారికి కార్యక్రమం జరుగును. తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగును. కావున 50 మంది ఆర్వై సోదరులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి మండలంలోని కషాపురం గ్రామానికి చెందిన తెలగతోటి నాగేంద్రం 6 నెలల క్రితం రేణింగవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం వారి బంధువులు ఒంగోలు కిమ్స్లో చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నెల్లూరులో ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు.
అక్కడ చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం నెల్లూరు ప్రైవేటు వైద్యశాలలో మృతి చెందింది. సొంత గ్రామం అద్దంకి మండలం కషాపురం కావడంతో పోస్టుమార్టం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని ఆమె భర్త ఏడుకొండలు మీడియాకు వివరాలు వెల్లడించారు. నీ పేరేంటి? నా పేరు ఏడుకొండ, టీ ఏడుకొండ. నీ పేరు? కలగతోటి. ఏ ఊరి మీది? మా కశ్యాపురం. కశ్యాపురం. ఏం జరిగింది? యాక్సిడెంట్, కారు రోడ్డు పెట్టేసి. ఎప్పుడు? 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరిగింది? మొన్న దాకా కిమ్స్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు తెస్తారు. నెల్లూరులో జరిగింది. 2 నెలలు వచ్చావా తగ్గిందిలో తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చేసి చచ్చిపోయింది. ఇవాళ 3 రోజులు అమ్మాయి చేస్తాను. అది సార్. ఆమె పేరు ఏం పేరు? నాగేంద్ర. కలగతోటి నాగేంద్ర. అద్దంకి పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతున్న యువకుడిని లారీ ఢీకొన్న ఘటనలో జాతిన్ 35 మీటర్లు అస్సాం బాధితులు తీవ్రత గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి 3 నిమిషాల్లో చేరుకున్న అద్దంకి 108 సిబ్బంది ఈఎంటీ హరిబాబు, పైలట్ క్రాంతి బాధితునికి తీవ్ర రక్తస్రావం అవడం గమనించి ప్రథమ చికిత్స అందజేసి ఈఆర్సీపీ డాక్టర్ బాబు గారికి సూచనలతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. తక్కువ సమయంలో త్వరితగతిన ప్రమాద స్థలానికి చేరుకున్న అద్దంకి 108 సిబ్బంది స్థానికులు అభినందించారు. అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పట్టణంలోని 5వ వార్డు రాజీవ్ నగర్లో పర్యటించారు. గుంజి సుబ్బయ్య కుమారుని వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పట్టణంలో 5వ వార్డు రాజీవ్ నగర్లో కాలనీలో ఎండ్లూరి రమేష్ బాబు కుమార్తె వివాహానికి రిసెప్షన్కి హాజరై దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, బాపట్ల జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అయిన వెంట నడిపించారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తిమ్మాయిపాలెం పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సైదావలి మీడియాకు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు యు సైదావలి. తిమ్మాయిపాలెం ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రముఖంగా గ్రామ ప్రజలకు తెలియజేయడంగా మన తిమ్మాయిపాలెం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేయడం జరుగుతుంది. గ్రామంలో పలు చోట్ల ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ నిర్మించడం జరుగుతుంది. ఎక్కడా కూడా మురుగునీళ్ళు నిల్వ ఉండకుండా చేయడానికి డ్రైనేజీల నిర్మాణం జరుగుతుంది. అలాగే జలధార కార్యక్రమం కింద 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఎక్కడైతే నీటి కుంటలు, చెరువులు, బావులు ఉన్నవో వాటన్నిటినీ కూడా మరమ్మతులు చేయించి నీటి నిల్వ కోసం సమ్మర్లో ఎక్కడ కూడా నీరు మనకి ప్రాణాధారం కాబట్టి వాటికి ప్రాబ్లం రాకుండా చేయడానికి అన్ని వస్తువులు కూడా కలెక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం వారు కానీ ఇచ్చిన ఫండ్స్ ద్వారా కూడా మనం నీటి నిల్వకి సంబంధించిన చెరువులు కానీ అన్నీ బాగు చేయడం జరుగుతుంది. దానివల్ల నీటి నిల్వ పెరిగి ప్రజలకు సఫిషియెంట్గా వాటర్ ఉంటుంది. దానికోసం అని చెప్పి జలధార కార్యక్రమం ద్వారా 100 రోజుల ప్రోగ్రాం పెట్టేసి వాటన్నిటిని మరమ్మతు నిర్వహించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ప్రతిరోజు కూడా శానిటేషన్ వర్క్ జరుగుతుంది. ప్రజలందరికీ కూడా వారి చెత్తని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మన ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ పంపించి అక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అదంతా కూడా వర్మి తయారు చేసి పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే త్రాగునీటి సమస్య లేకుండా కూడా ఎక్కడైనా పైప్ రిపేర్లు ఉన్నా కూడా మొత్తం బాగు చేయించి నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎవరికైనా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సచివాలయానికి వచ్చి వారి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేస్తే వాటిని పరిష్కరించడానికి తెలియజేస్తున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.